ఈ రోజు ఈ స్థాయిలో ఇక్కడ కూర్చొని మాట్లాడి ఇంతమంది ఐకమత్యం అవుతున్నాం అంటే నిజం చెప్పాలంటే మరి మన సంగం సూర్య గారు గత 30 సంవత్సరాల నుంచి నేను నా అనుభవంతో వారితో అన్నిట్లో పాల్పంచుకున్నాను. ఎంబీసీలే కాదు ప్రతి ఒక్క విషయంలో ఎక్కడికి వెళ్ళినా ఎవడైనా కాసాని దాదాదన్న మన ప్రేమలన్న తోడు మాకు అందరికీ మేమందరం కలిసి చలో ఢిల్లీ ఎక్కినప్పుడు కూడా మాకు ఉపేందర్ సార్ కూడా మా వెంట రావడం జరిగింది. అక్కడ కూడా పెద్దలు చాలా మందిని కలవడం గత 20 సంవత్సరాల కింద. ఇప్పుడు అది ఈ మాట చెప్పేదంటే 20 సంవత్సరాల కింద చలో ఢిల్లీ ఎంబీసీ కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేధావులు కూడా చాలా పెద్దవాళ్ళు మంత్రులు కూడా వెళ్ళేదండి. సో అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి దీనికి బలోపేతంగా ఇప్పుడు అన్నట్టు బీసీలు, ఎంబీసీలు, డిఎన్టీలు ఈ 3 రకాల మనుషులు మనం ఇప్పుడు బీసీలో ఉన్నాం. దీనికి మళ్ళా వేదిక అన్న ఫస్ట్ బీసీ తీసుకొచ్చాడు అన్న, బీసీ టైంలో ఎంబీసీ పోయి ఇప్పుడు ప్రజల బీసీ రాజ్యం తీసుకొచ్చాడు. ఈ బీసీ రాజ్యం కింద వీరందరినీ ఒకటే కోటికి తీసుకొచ్చి మరి ఇప్పుడు రాజ్యాధికారం అన్నట్లు మరి మన బీసీల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మన బీసీలకి రాజ్యాధికారం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు కాబట్టి అందరం ఏకతాటి చేయాలని చెప్పి ఏదైతే సపరేట్ గా ఇప్పుడు ఎంబీసీలు కానీ డిఎన్టీలు కానీ సపరేట్ గా ఏదైతే చేస్తారో వాళ్ళని కూడా ఒక్కతాటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఏకీభావం చేసి ముందు రాబోయే కాలంలో బీసీల రాజ్యాధికారం రావాలని చెప్పి దానికి మనవి. అదే మాదిరిగా ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము డబ్ల్యూఈసీ అని చెప్పి ఒక రిజర్వేషన్ తీసుకొచ్చారు. అది ఎవరు గమనిస్తలేరు. ఎంతసేపు రాజ్యాధికారం అంటున్నాం, బీసీలు అంటున్నామో మరి మనం ఇప్పుడున్న పిల్లలకు ఎంత నష్టం జరుగుతుందంటే వాస్తవం చెప్పాలంటే బీసీలో 60% వచ్చినా సీట్ రావట్లేదు. మరి ఓసీలకు డబ్ల్యూసీకి వచ్చిన 40% వచ్చిన సీట్ వస్తున్నది. మరి దాని గురించి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ జాతీయ బీసీ ఎంబీసీ సంఘం ఏర్పాటు చేసిన వారు కూడా మా సూర్య కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మొదలుగా ఈ డబ్ల్యూసీ అనేది ఒకదాని మీద డబ్ల్యూఎస్ అనేది దాని రిజర్వేషన్ అనేది కొద్దిగా బలోపేతంగా బలంగా వినిపిస్తే బాగుంటుందని చెప్పి నాదొక మనవి. ఎందుకంటే ఎందుకు చాలా మేము బీసీలో ఏ గ్రూప్ లో ఉన్నాం, వీరభద్ర వీరమూర్తి ఏ గ్రూప్ లో ఉన్నాం, మాకు రిజర్వేషన్ ఆటోమేటిక్ గా వస్తుండే. ఇప్పుడు డబ్ల్యూఎస్ పెట్టిన తర్వాత మా పిల్లలు కూడా రాకుండా అయిపోయింది. మరి దాని గురించి ఆలోచించే వ్యక్తులు లేరు. ఎందుకంటే మాకు రాజకీయంగా ముందుకు లేరు. మా చిన్న కులాలు మావి సంచార కులాలు. ఈ కులాలను తీసుకొని పోవాలంటే ఇలాంటి మేధావులు కావాలి, రాజకీయ నాయకులు కావాలి. రాజకీయ నాయకులు మమ్మల్ని ఎక్కడ వాడుకుంటారంటే బహిరంగ సభలకు మీటింగ్లు వాడుకుంటారు. నాయకులు కూడా ఎక్కడ వాడుకుంటారంటే మీటింగ్లకు బహిరంగ సభలు వాడుకుంటారు. ఎక్కడన్నా పోవాలనుకుంటే వీఐపీ దగ్గర మంత్రి దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ మినిస్టర్ దగ్గర పోవాలంటే అక్కడక్కడ వాళ్ళ నాయకులు పోతారు. మరి ఇప్పుడు మీకు గుర్తుకురావా ఒక రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు ఉన్నా మరి ఇప్పుడు మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సంచార జాతరలో. మరి ఈ కులాలు ఉన్నాయి, ఈ కులాల వాళ్ళు కూడా మరి ఇక్కడ మీకు పోయినప్పుడు మనం తీసుకొని పోవాలని చెప్పి ఆలోచన ఉండాలి కదా. మరి అక్కడ ఎక్కడ కనపడదు. ఇక్కడ మీటింగ్లు మాత్రం పోలు వస్తాయి మాకు. మరి అక్కడ రోజు పొద్దుగాల చూస్తే పేపర్లో ఒక 4 నాయకులవి 4 లీడర్ల పేర్లు వస్తాయి. మరి అది కరెక్ట్ కాదు కదా. మా ఇంటెన్షన్ ఏంటంటే ఒకవేళ ఐకమత్యంగా అన్నప్పుడు మనం అందరం సమానం అన్నప్పుడు సమానంగా ఉండాలి కదా అందరు కూడా. అది గమనించాలని చెప్పి నేను మరోసారి ఇక్కడ ఉన్న నాయకులు కానీ పెద్దలు కానీ అందరికీ నా ఒక రిక్వెస్ట్. చిన్న కులాలు చాలా మంది అట్లా ఉన్నారు, వాళ్ళ నాయకులు ఎదుగుతున్నారు కానీ వాళ్ళు ఎక్కడ ముందుకు రాణిస్తలేరు. ఇదే మంత్రి గారి పైన కూడా సంచార జాతర అంటే కూడా చిన్న చూపే కదా, వీళ్ళు ఎంత ఉన్నారు పక్కకు దోపేస్తారు. ఇప్పుడు అదే వేరే కులం ఎవరైనా పోయిననుకో, అది బీసీ నాయకుడు పోయిననుకో వాళ్ళు టేబుల్ వేసుకొని కూర్చొని పెట్టి వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. మేము వస్తేనేమో మన 10 మంది సభలో మెమరం తీసుకొని పక్కకు పంపిస్తాడు. మేము కూడా మనుషులు, మేము కూడా ఉన్నాం కదా, మాది కూడా కులం అని ఉంది కదా, మేము కూడా బీసీలో ఉన్నాం కదా, మీది బీసీలేం కదా. మరి మా కులం గురించి మా కులాల గురించి ఎక్కడ ఎవరు ఏం తప్పడే. ఎందుకంటే బీసీలు అంటే 4-5 కులాలేనా, 10 కులాలేనా? మరి తగ్గిన కులాలు ఎక్కడ పోతాయి? ఇవన్నీ గ్యాదరింగ్ చేయాలి కదా అని ఏంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మేము కూడా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు కూడా డిఎన్టీ సంచార జాతర సపరేట్ గా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని ఒక ఎంబీసీ కార్పొరేషన్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఎంబీసీ కమిషన్ కూడా మా డిఎన్టీ ద్వారానే కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిన్నగా కొద్ది అభివృద్ధి చేయకుండా సపరేట్ గా గురుకుల పాఠశాల ఎక్కడో రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా అదే మాదిరి ఏంటంటే మాకున్న 55-60 మాకున్న ఇప్పుడు 50 కులాలు సంచార జాతి కులాలు అండి, 34 కులాలు బట్టి మన 13 కులాలు కలిసిన బట్టి మా ఒకటే బాధ. ఇక్కడ కలిసింది బీసీఏలో వచ్చింది మన మోహన్ గారు 13 కులాలు మన కలిసింది.
ఓబీసీలో కలపడానికి తంటాలు పడుతున్నారు, ఓబీసీలో కలపలేకపోతున్నారు. మరి అలాంటి విషయాలు ఇప్పుడు మన సత్యం అన్నాడు, మా సూర్య అన్నాడు, అలాంటివి కూడా చాలా చాలా బాధపడుతున్నాడు. కాబట్టి ఆ 13 కులాలు కూడా ఓబీసీలో కూడా కల్పిస్తే మనం కూడా చాలా బాగుంది అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.